అందరికీ జై భీమ్. ఈ కేసు 25 అక్టోబర్ 2018 కి అయింది, కానీ 26 అక్టోబర్ 2018 నుంచి నేను దీనికి డిఫెన్స్ లాయర్ గా నేను వాదిస్తున్నాను. ఈ కేసు ఎప్పుడు అయింది, నా పెద్ద బాబాయ్ నన్ను ఇన్స్పైర్ చేశారు, డాడీ ఈ కేసు మీరు తీసుకోండి, మీరు వాదించానని. తెలుసా, ఆ దినం నుంచి ఈ దినం వరకు ఈ కేసులో వాదించాను నేను. కానీ ఈ కేసులో ఒక పెద్ద హస్తము మిస్యూజ్ చేసింది. ఒక దళిత అబ్బాయిని, అమాయకుడిని జైలు పాలు చేసింది. ఆయన బెయిల్ కోసము 9 సార్లు బెయిల్ ఇస్తే 9 సార్లు బెయిల్ ని అంటుంది. ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి నాకు లోతు దర్యాప్తు కావాలని పిటిషన్ వేసిన పిటిషన్ ఎన్ఐఏ కొట్టిస్తే మరి దాని మీద మీ ఎన్ఐఏ జడ్జ్ కి పవర్ లేదు అని, ఎన్ఐఏ జడ్జ్ కి పవర్ లేదు అని హైకోర్టుకి వెళ్ళింది. అంటే మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి మైండ్ సెటప్ ఎలా ఉంది. అంటే ఎన్ఐఏ జడ్జ్ జనపల్లి శ్రీనివాస్ కి జైల్లో పెట్టవచ్చు, ఆ పవర్ ఉంది. ఎన్ఐఏ జడ్జ్ విజయవాడ నుంచే జనపల్లి శ్రీనివాస్ కు విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేసే పవర్ ఉంది. కానీ ఎన్ఐఏ జడ్జ్ కి జగన్మోహన్ రెడ్డి వేసి నా లోతు దర్యాప్తు కేసు కొట్టే పవర్ లేదంట. అంటే ఎంత కామెడీగా ఉంది ఈ కేసు. డే 1 నుంచే కామెడీగా ఉంది. ఈ కోడి కత్తి కేసు కాదు, ఇది పందెం కోడి 3 సినిమా. ఇది విశాల్కి ఇస్తే ఇంకో సినిమా తయారైతుంది, అదే నేను ఆశిస్తున్నాను. దీంట్లో ఒక మైటీ పర్సన్, స్టేట్ లా నంబర్ 1 పవర్ఫుల్ పర్సన్, ఒక దళిత్ అబ్బాయి, ఒక పూర్ ఫ్యామిలీ తో సంబంధించిన అబ్బాయిని ఇలా మిస్యూజ్ చేసి అతను జైల్లో పాలు చేసి ఆయన ఎంత అతను పవర్ ని మిస్యూజ్ చేశారు ఆ ప్రజలు గమనించాలని నేను ఆశిస్తున్నాను. ఈ కేసులా మీరు అర్థం చేసుకోండి, ఎన్ఐఏ కేసులు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో 10 కేసులు. 10 కేసుల కోసం 2 ఎన్ఐఏ కోడ్ ఉండాలంటే ఎంత కామెడీగా ఉంది. ఇప్పుడు 3 రాజధాని అన్నారు కదా, అలా 2 ఎన్ఐఏ కోడ్ చేశారు మా ముఖ్యమంత్రి. కానీ ఈ కేసులా సార్ అన్నారు కదా జై భీమ్ లాగా నేను వాదించానని, ఈ కేసుకు నేను జై భీమ్ లాగానే వాదిస్తాను. ఎన్ఐఏ కోర్టు ట్రయల్ కోర్టులో ఈ కేసు ట్రయల్ చేయను, నేను డివిజన్ బెంచ్ హైకోర్టులోనే ట్రయల్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి రావాలి, సాక్ష్యం చెప్పాలి అని నేను అదే వాదన మీద నేను ఈ కేసుని క్లోజ్ చేయాలని ఆలోచనలో ఉన్నాను. కింద 273 సిఆర్పిసి 276 సిఆర్పి కింద జగన్మోహన్ రెడ్డి ఓపెన్ కోర్టులో వచ్చి ముద్దాయి ముందల నిలబడి ఆయన సాక్ష్యం ఇవ్వాలి. అది రూల్ ఆఫ్ లా. జగన్మోహన్ రెడ్డి నాట్ అబౌవ్ ద లా, జగన్మోహన్ రెడ్డి బిలో ద లా. అది ఆ పక్కడబంది ఉంది, ఆ పట్టుదల నాకుంది. జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు వచ్చి ఆయన వాంగ్మూలం ఇవ్వాలి. ఈ బిఫోర్ ఎలక్షన్ నేను ట్రై చేస్తాను. ట్రై చేసి ఈ కేసులో పాలు నీళ్లు ఏముంది అది చేస్తాను. ఆయన ఎంత 5 సంవత్సరాలు ఆంధ్ర ప్రజలకు మోసం చేశారు కదా, ఆ మోసం నేను బయట పెడతాను. ఇదే నా ఓపెన్ ఛాలెంజ్ ఉంది జగన్మోహన్ రెడ్డికి, అందరికి. ఇది కూడా ఉంది. దానికి స్పెషల్ లా ఉంది. 228 ఐపీసీ కింద జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతాను. జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రాను అని అంటే 228 ఐపీసీ కింద, అది కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో అమెండ్మెంట్ ఉంది. ఎవరైనా కోర్టుకి రాను అని ధిక్కరణ చేశాడు, కిందపరిచి మాట్లాడారు, నేను కోర్టు రానంటే దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతాం. అది 6 మంత్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంది. అది జగన్మోహన్ రెడ్డి నాట్ అబౌవ్ ద లా. దాని కింద జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతాం. జగన్మోహన్ రెడ్డి రాకుంటే ఎవిడెన్స్ క్లోజ్ అయిపోతుంది, కేసు డిస్మిస్ అయిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి రాను అని పిటిషన్ ఇస్తారు కదా 284 సిఆర్పిసి మీద, దాని మీద మనము జగన్మోహన్ రెడ్డి మీద కేసు వేస్తాం. ఆ కేసు క్లోజ్ అయితే కూడా జగన్మోహన్ మీద కేసు వేస్తాం. జగన్మోహన్ రెడ్డి నాట్ అబౌవ్ ద లా. ఆయన చాలా హింసించారు. ఒక అమాయకుడు, ఒక దళిత ఫ్యామిలీ, పనికి ఆహార పథకం మీద బతికే ఫ్యామిలీకి ఆయన వాంటెడ్లీ ఉపాధి హామీ అలా పనిచేసే ఫ్యామిలీకి ఆయన వాంటెడ్లీ ఇది చేశాడు. ఆయన దయాధరం మీరు అర్థం చేసుకోండి. 475 కోట్స్ పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఇనాగ్రేషన్ చేశారు. కానీ అదే అంబేద్కర్ వారసుడు నిరాహార దీక్ష చేశారు అదే దినం. అదే ఆయన ఎంత హార్ట్లెస్ గా బిహేవ్ చేశారు మీరు అర్థం చేసుకోండి. ప్రాణం లేని బొమ్మ మీద ఆయన సింపతి చూపించాడు, కానీ ప్రాణంతో ఉన్న అంబేద్కర్ వారసుల మీద ఆయన ఒక కన్ను కూడా చూపేయలేదు. అది చాలా బాధాకరంగా ఉంది. అదే నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని గమనించాలని ఆశిస్తున్నాను.